తాజా 30 నంద్యాలలో తమ గెలుపు నల్లేరుపై నడక అని మినిస్టర్ అఖిలప్రియ చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఆ ధీమా అంతా పైకి కనబరుస్తున్న బింకం మాత్రమేనని అఖిలప్రియకు పెద్ద షాక్ తగలడం ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఆర్థికంగా బలవంతుడు కావడం, శిల్పా ట్రస్ట్ తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతుండడం ఆయనకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఇద్దరు మహిళలు షాక్ ఇచ్చారు. వారు మాట్లాడుతున్న మాటల్లో స్పష్టత లేదు గాని వారు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మాత్రం అర్థమవుతోంది. ఆధార్ కార్డు లేకపోవడం అనే పాయింట్ వీరికి సమస్యగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డు రాదు, బియ్యం కార్డు ఇయ్యము. ఆధార్ కార్డు ఇస్తున్నాము. రేషన్ కార్డు ఆధార్ కార్డు నీకు మామూలుగా అన్నీ చెప్పి నాదే ఇచ్చిన నీకు ఈ మాట మాట్లాడినందుకు నా కార్డే నీకు ఇచ్చిన. నీ కార్డు ఇంతవరకు రాలే. రేషన్ కార్డు ఇచ్చినావు, ఎక్కడి నుంచి వస్తుంది? నాకెందుకు పింఛని? నేను చెప్పేది అవు ముసింది ఎంత బతుకుతుండే బతుకుతుండే అడుగుతున్నాడా? బతికిన బతుకున్నాను. మరేమందరూ పెడతా చెప్పేది ఖర్చు కానీ పెడతా. మళ్ళా లక్ష రూపాయలు ఖర్చు కానీ పెడతా పేదవాళ్లకు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు బ్రహ్మానంద రెడ్డి వాళ్ళు పరిపాలనంతా ఈరోజు మేము గుర్తొచ్చినాం కాబట్టి వాళ్ళు వచ్చినారు అవసరం కోసం. ఇదే రకంగా 2 సంవత్సరాల క్రితం మా నాన్న ఇదే పార్టీలో ఉన్నప్పుడు మా నాన్నకి దెబ్బలు తగిలినప్పుడు కనీసం ఏ వ్యక్తులు కానీ ఈ రకంగా వచ్చి మాట్లాడలేదు. ఈరోజు కేవలం వాళ్ళ స్వార్థం కోసము మీకు మేమున్నాం అని భరోసా ఇస్తున్నారు. ఆ రోజు అంతేలాగా పెద్ద గొడవ స్టేట్ మొత్తంలో వచ్చిన న్యూస్ కి ఎవరు కానీ పట్టించుకోలేదు. ఆ రోజు రానిలేదు ఈ రోజు వచ్చినారు వాళ్ళు. మేము ఎప్పటికైనా శిల్పా మోహన్ రెడ్డి మనుషులమే, మేము శిల్పా మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తాము. వాళ్ళు వచ్చి పలకరించిన మాత్రాన మేము ఏ దానికి పిలవడానికి మేము లోన్ కాము.